కేసీఆర్ గవర్నమెంట్లో కూడా 10 ఏళ్లలో వచ్చింది 175 కోట్లు, అంటే ఒక సంవత్సరానికి 17.5 కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50 కోట్లు రిలీజ్ అయినాయి ఆల్రెడీ. ఇంకో 25 కోట్లకి మాకు అప్రూవల్ వచ్చింది. ప్రయత్నం జరుగుతున్నది. గుంతలు తవ్వకండి దయచేసి. గుంతలు ఎవరైతే తవ్వుతారో అదే గుంతలో పూడ్చిపెడతాం. మీరు ఉన్నది 30 మంది ఎంబడి పడ్డామని అంటే 30 మంది ఒకటే నెలలో ఖతం అవుతారు. నేనేం ఉట్టిగా వచ్చి ఇక్కడ కూర్చోలే. నేను సహాయం చేయడానికి వచ్చా. ఆ సహాయానికి అడ్డం వచ్చినను కూడా పక్కకు జరుపుకుంటూ వెళ్తా, తొక్కుకుంటూ వెళ్తాను నేను. మారండి, ఇప్పటికన్నా మారితే మనందరిలో ఉంటారు. మనందరం కలిసి బ్రాహ్మణ్యానికి కష్టపడదాం. మారకుండా పిచ్చికడలు చేస్తే ఆ గుంతలలోనే పూడ్చిపెట్టాల్సి వస్తుంది. ఒక్కడు పక్కనున్నోడికి సహాయం చేయడు, పెద్ద పెద్ద మాటలు. వైన్ షాప్ బిజినెస్, లాడ్జీలో అడ్డమైన వ్యాపారాలు చేసేటోడు నా గురించి మాట్లాడతాడు. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. వాళ్ళు ఎంబడి పెద్ద మనుషులు ఫోటోలు, ఆ దుర్మార్గుడు ఎంబడి నిలబడి ఫోటోలు, వాడికి పదవులు. ఆల్ ఇండియా తెలంగాణ ఇన్ఛార్జ్, ఒకడు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఒకడు ఆల్ ఇండియా సెక్రటరీ. ఎవడు వాడు? ఇచ్చేవాడు ఎవడు? వాడు తెలంగాణలో పడ్డాడు. తెలంగాణలో మోసం చేయడానికి వచ్చాడు వాడు. వాడిని ఆంధ్ర పోయేదాకా కొడతామండి. వాడిని మాత్రం వదిలిపెట్టాం. వాడు ఎంబడి ఉన్నోళ్ళని కూడా వదిలిపెట్టాం. వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళందరినీ బాస్లో నిర్దాక్షిణ్యంగా తీసేసాం. వాళ్ళని తీసేస్తే పెద్ద మనుషులతోని రాయబారాలు. అరే నువ్వు ఈ సంస్థ దొంగది. ఆ ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ అనేది దొంగతనంగా ఫోర్జరీ చేసి వాడు ఇస్తున్న పదవులు మన పెద్ద మనుషులు తీసుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి. అంటే ఏ పదవి ఇస్తే ఆ పదవికి ఎగబట్టమేనా? మీరు ఇచ్చిన కార్డు ఇస్తే ఒక వార్డు మెంబర్ కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఎందుకు ఆ పదవులు? మీకు సిగ్గు ఉందా మీకు? అసలు పదవుల కోసం ఎంత నీచానికైనా ఎగబడతారా? ఏమన్నా గవర్నమెంట్ పదవులు అవి కాదు. వాడు దొంగ సంఘం నాయకుడు, వాడు దొంగ. వాడు 3 అంతస్తుల ఇల్లు కట్టాడు. మా ఇల్లు కూడా అట్లా లేదు ఇప్పటికీ. వాడు ఇల్లు చూస్తే పరిశాన్ అవుతారు మీరు. 3 అంతస్తుల భవనం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఏం వ్యాపారం చేసినావు? అంటే బ్రాహ్మణ్ని మోసం చేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇది జరుగుతున్నది. అంటే బాస్ పెట్టిన తర్వాత ఐడియాలజీ కోసం ఈ 30 మందితో శత్రుత్వం తీసుకున్నా. నేను నిలబడతా, మీ అందరు సహకారం కావాలి. వాట్సాప్లో వాడు ఒకటి పెడితే మీరు 10 మెసేజ్లు పెట్టండి. వాళ్ళని దుర్మార్గులను ఎల్లగొట్టండి. ఎవరన్నా మంచోడిని నేను అంటే, ఒక మంచి వ్యక్తిని నేను అన్నారనుకోండి, నాకు గల్ల పట్టుకొని అడగచ్చు ఎవరైనా, ఈ మంచోడిని నువ్వు ఎట్లన్నావు అని. నేను తప్పైందని తలకాయ ఉంచుకొని క్షమించమని చెప్పి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకుంటా. దుర్మార్గులకు సపోర్ట్ చేయకండి దయచేసి. ఎవరికి భయపడకండి, దుర్మార్గులకు భయపడకండి. ధైర్యంగా ఉండండి. మీ అమ్మంటే నేనున్నా. నిజంగా మంచోడికి అన్యాయం జరిగితే తప్పకుండా నేను తలకాయ ఉంచుకుంటా. దుర్మార్గులకి భయపడకండి. అంటే ఒకడు అంటాడట, ఇదంతా కామనే కదన్నా మన బ్రాహ్మణుల్లో, మనం అన్ని సభలకి పోతాము, వాడు పిలిస్తే పోతాం, వీడు పిలిస్తే పోతాం. ఇదేనా? అంటే లంగ పిలిచిన పోతావు, దొంగ పిలిచిన పోతావా? ఇదా బ్రాహ్మణ్యం? బాస్ పెట్టింది దానికేనా? బాస్ పెట్టింది దేనికి? బ్రాహ్మణులను ఐక్యత చేయాలి, బ్రాహ్మణులని స్ట్రాంగ్ చేయాలి, బ్రాహ్మణులకు గౌరవం రావాలి, వ్యాపారంలో రాజకీయంలో ముందరికి పోవాలి. ఇది కదా బ్రాహ్మణ్యం మనం అనుకున్నది. యూనిటీ వచ్చింది. అందరినీ గౌరవంగా ఉండటానికి ఒక వెంచర్ నేను చేశా. ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. ఈరోజు నన్ను చైర్మన్గా చేసింది. నేను ఎంత చేయాలో ఇక్కడ బాస్లో ఎంత చేశానో అక్కడ కూడా అంతే చేస్తా. నా కెపాసిటీలో 1% డౌన్ కాలే. నేను ఛార్జ్ తీసుకున్న నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు రెస్ట్ తీసుకోలేదు.
23 ఏళ్ళ నా డ్రైవర్ అలసిపోయాడు, నేను అలసిపోలే. వాడు అన్నాడు, ఏం సార్ ఎవరు తిరగరు, మీరు ఎందుకు తిరుగుతారని. నాకు ఒక బాధ్యత ఇచ్చారు, నేను అన్నిటికీ తెగించి నేను ఈ పని చేస్తుంటే ఒకడు గుంతలు తవ్వుతాడు, ఒకడు నెగిటివ్గా మాట్లాడతాడు. లేకపోతే నా దాకా అవసరం లేదు, మా సుధాకర్ శర్మ దగ్గర రమ్మండి, కింద పడేసి కూర్చుంటే వాళ్ళు చచ్చిపోతారు దెబ్బకి. ఆయన కూడా ఏం తక్కువడు కాదు, ఎవరిని వచ్చినా ఎదిరించగలుగుతాడు. ఇది కదా మనం బ్రాహ్మణ్యం ఏంటి మందికి? ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నావు, ఏది మన క్షాత్రం ఎక్కడ పోయింది? భోజనాలు పెట్టగానే ఎవడు దుర్మార్గుడు భోజనం పెట్టా పోవటమేనా? వాడు అన్నాడు గూసుకోరు పండిత్ అని వాడు తీసినోడితో మాట్లాడితే పెంట తినే బ్రాహ్మలు అని అన్నాడు. పెంట ఏది? వాడు ఎవరైతే బ్రాహ్మణ్ణి దోచుకొని ఆ పైసలతో అన్నం పెడతాడో ఆ అన్నం తిన్న బ్రాహ్మలందరూ పెంట తినే బ్రాహ్మలు అవుతారు. కష్టపడి తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారంతో భగవంతుడు సహకారంతో ఉన్న ప్రాపర్టీస్ అమ్మి మేము భోజనం పెట్టామనుకోండి, ఇది అమృతం, అది పెంట. మనం పెంట తినే బ్రాహ్మణులు ఉందామా? మంచిగా ఉందామా? మనందరం మనలో మన ఆత్మసాక్షిని మనం ప్రశ్న వేసుకొని అందరం బ్రాహ్మణ్యం గురించి కృషి చేద్దాం. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా, ఇదేం నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది కాదు. నాకు 8 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది అక్కడ. నేను ఇది మొదలుపెట్టిన రోజు నుంచి అది బంద్ అవుతుంది. నేను టోటల్ వైటే, ఇది బ్లాక్ లేదు, టోటల్ వైట్ అంటే నేను 30% ట్యాక్స్ కట్టాలి. మీరు ఎవరన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు మీకు, నేను ఇచ్చిన ప్రైస్లో అన్నీ క్యాలిక్యులేట్ చేయండి. రూపాయి నాకు లాభం ఉందంటే చెప్పండి ఎవరన్నా. నా భూమి తప్పితే నేనేమీ ఎక్స్పెక్ట్ చేయట్లే. ప్రాజెక్ట్ డిలే అయితే భూమి కూడా పోతుంది. ఇంత చేసి నేను వస్తే ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటే మనము 100 కోట్ల భూమి, అది ఏదో ₹2 భూమి కాదు అది. అట్లాంటి వాళ్ళని కౌంటర్ చేయండి అంటూ వాట్సాప్ టైగర్ని వాట్సాప్తోనే చంపండి. ఇది మీరు అందరు చేయాల్సింది. నిజంగా కూడా నాకు బుకింగ్స్ వస్తే ఈ ప్రాజెక్ట్ చేస్తా, ఎన్ని కష్టాలైనా. బుకింగ్స్ రాకపోతే నేనేం చేయలేను. తర్వాత నేను ఎప్పుడు అంటుంటాను, నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తోంది.